అబ్బబ్బబ్బబ్బా! బుల్లెట్ ట్రైన్‌లో పోతుంటే ఆ ఫీలే వేరున్నదబ్బా! గాలిలో తేలుతున్నట్టు, గగనమంచున వాలుతున్నట్టు మస్తంటే మస్తున్నది. ఇంతకు ఏ బయట దేశానికి పోయినవంటారా? బుల్లెట్ ట్రైన్ ఎక్కేతానికి ఎక్కడికి పోవుడెందుకు? మన తెలంగాణలోనే ఎక్కడికంటే అక్కడికి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణం చేయొచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ సార్ మాటలు ఇనుండ్రి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారీ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణ పబ్లిక్ తెలుస్తలేదు కానీ 3 బుల్లెట్ ట్రైన్లు రై 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 అని తిరుగుతున్నాయి అన్నట్టే చెప్తున్నాడు అని అంటున్నారు ఈ మాటలు ఇన్నోళ్ళు. దేశంలో మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే దాంట్లో 3 అంటే సగానికి కొద్దిగా తక్కువ తెలంగాణకే ఇచ్చిందట సెంట్రల్ సర్కారు. అంతేకాదు తెలంగాణ బాగు కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సార్లు చెమటలు ఒడిసేటట్టు పని చేస్తున్నారట. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ ఫుల్ కాన్ఫిడెన్స్ తోని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఇక ఈ మాటలైన తెలంగాణ పబ్లిక్ అవునవును రాకేష్ రెడ్డి సార్ చెప్పింది అక్షరాల సత్యము. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన బుల్లెట్ ట్రైన్లనే మొత్తం అందరు ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు ఇక్కడ పబ్లిక్. ఇక ఓ ట్రైన్ హైదరాబాద్ అడవుల నుంచి హైదరాబాద్కి ఎంచి మహబూబ్ నగర్కు, ఇంకోటి ఖమ్మం జిల్లా నుంచి నల్గొండను దాక్కుంటా మహబూబ్ నగర్కు చేరుతున్నది. ఇక మరొకటి అదే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలకేంచి ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఆ 3 బుల్లెట్ ట్రైన్లనే తెలంగాణ జనం తెగదిరుగుతున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. మరి లేకుంటేంది, దేశం మొత్తంలోనే ఒక్కటంటే ఒక్క బుల్లెట్ ట్రైన్ గతి లేదు కానీ తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిరాట. నిజంగానే సెంట్రల్ సర్కార్ 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చినట్టు, సకసక పనులు పూర్తయినట్టు, ఆ ట్రైన్లు రయ్య తిరిగినట్టు ఎందుకు సార్ ఇంత ఈజీగా చెప్తారు ముచ్చట్లు? మెట్రో సెకండ్ ఫేజ్కే ఓకే చెప్పకుండా ఈ ఉద్ర మాటలు ఎందుకు సారు అని అంటున్నారు బుల్లెట్ ట్రైన్ల ముచ్చటిన్నోళ్ళు. ఇక కేంద్ర మంత్రులు బండి సారు, కిషన్ రెడ్డి సార్లు సెంట్రల్ సర్కార్కి వెళ్ళి ఎంతగానో నిధులు తీసుకొస్తుర్రో 12 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం సార్ అని అంటున్నారు. చెప్పుకునే దానికి సెంట్రల్ సర్కార్ నుంచి ఇగో ఈ ప్రాజెక్టు తెచ్చి తెలంగాణను డెవలప్ చేసినామని ఏమన్నా ఉన్నదా సారు అని అడుగుతున్నారట ఈ 3 బుల్లెట్ ట్రైన్ల ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. పుసుక్కున సర్కారు చేస్తున్న ఫలానా పని మంచిగా లేదని, చాలా లోపాలున్నాయని, ఇదేనా పద్ధతి అని సోషల్ మీడియాలో విమర్శించినట్టు ఎవరైనా వ్రాతలు రాసిండ్రే అనుకో, కాకులు వచ్చి వాళ్ళనట్టే పోలీసులు ఇంటి ముంగట వాలిపోతారు. తలుపులు వలగొట్టి తల్లి, తండ్రి, పెన్లాం, పిల్లలు కాలు పట్టుకుని వినకుంటే అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. సర్కారును విమర్శిస్తేనే గిట్లుంటే సీఎం ఇంటి ముంగటికి పోయి ఏదైనా కార్యం చేయాలనంటేనే మనతోనవుతుందా? కానీ ఇక్కడ చూడండి, సీఎంకు సుక్కలు చూపించిండ్రు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, చేయాల్సిన పని చెయ్యకుంటే నువ్వెందుకు, నీకు ఆ పదవెందుకు అన్నట్టే చేసిండ్రు నేపాల్ పబ్లిక్. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తెచ్చి పోసిండ్రు. చెత్త ఎత్తి పోయించలేని నువ్వో చెత్త సీఎంవు, నువ్వో చెత్త మనిషి అన్నట్టు ప్లాస్టిక్ డబ్బాల నిండా చెత్త తెచ్చి గుమ్మరిచ్చిండ్రు. అయ్యా సీఎం, ఇక చెత్త వాసన గట్టిగా ముక్కుల నిండా వీల్చుకో అన్నట్టు చేసిండ్రు. నేపాల్ దేశం మా దేశానే ప్రావిన్స్ ఏరియాలో జరిగింది ముచ్చట. అది అసలే పర్యాటక ప్రాంతమట. పట్నంలో ఎక్కడుండే చెత్త అక్కడనే ఉంటదట. పబ్లిక్ తిరిగేతానికి, పనులు చేసుకునేదానికి మస్తు తిప్పలైతుందట. చెత్త ఎత్తి పోషుడు, చెడు వాసన రాకుండా చేసుడు లేదట. అందుకే పబ్లిక్ తిప్పల పడుతుంటే సీఎం నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని కులుకుతున్నావా, రా బయటికి వచ్చి చూడు అన్నట్టు కుప్పల కుప్పలు చెత్త పోసిండ్రు. నీ కోట్లేసి సీఎం ను చేస్తే మా గురించే పట్టించుకోవా అన్నట్టు కార్యకర్తలు సీఎం ఇజ్జత్ ని ఆదివారం అంగట్ల ₹1 షటాక్ లెక్కన అమ్మినట్టు చేసిండ్రు. మదేశ్ ప్రావిన్స్ ఏరియాలో ఇంతవరకు డంపింగ్ యార్డే లేదట. బయటి దేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ అందాలను చూస్తారట. అసొంటి ఏరియాను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఏం కథ? పర్యాటక ప్రాంతం అంటే మన గుర్తింపు కదా, దాన్ని ఆగం చేసినట్టు మొద్దు నిద్ర పోతే ఎట్లుకుంటాం అనుకున్నావు అన్నట్టు సీఎం కోటను కూల్చేంత కోపంతో ఇట్లా చేసిండ్రట. చూసిండ్రు కదా, ఈ కాలంలో ఎవ్వరు ఊకుంటలేరు. సీఎం అయినా పిఎం అయినా పని వేయకుంటే రోడ్లు ఎక్కుతున్నారు, గల్లబట్టి గల్లీలకు గుంజుతున్నారు. చూడాలి మరి ఆ మదేశ్ ప్రావిన్స్ సీఎం కు ఇప్పటికైనా బుద్ధి వస్తుందో, లేకుంటే అదే పోరగాండ్ల చేతిలో తనులు తినేదాకా తెచ్చుకుంటాడో ఏం పాడో.